ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగవాసిష్టం అనే గ్రంథంలో నిర్వాణ ప్రకరణం ఉత్తరార్ధంలో ప్రస్తుతం 7వ భాగాన్ని ప్రారంభించుకుంటున్నాము. విపశ్చిత్ ఉపాఖ్యానం పరిచయం. అందులో మొదటి అంశం జ్ఞాని లక్షణములు. శ్రీరాముడు మహాత్మ ఈ భూమిపై ఆద్యాంతరహితము పరతత్వస్థారము అయినట్టి బ్రహ్మవస్తువుని ఎరిగి గుర్తించి ఆస్వాదిస్తూ ఉండే ఆ మహనీయులు కొందరు జీవన్ముక్తులై ఉన్నారు కదా. వారు ఏ లక్షణములు స్వభావము ఆచరణ కలిగి ఉండి జీవితం గడుపుతూ ఉంటారో ఆ విశేషాలు చెప్పండి. ఈ సంసార మహారణ్యంలో వారు ఆత్మసుఖమును ప్రసాదించగల గంధపు వృక్షం వంటి వారు కదా. వారెక్కడెక్కడ ఉంటారో ఎట్లా గుర్తించాలో తెలియజేయ ప్రార్థన. శ్రీ వశిష్ఠ మహర్షి అవిచ్ఛిన్నమగు ఆత్మానుభూతితో సంచరించే మహనీయులు ఈ భూమిపై ఉన్నారు. అట్టి జీవన్ముక్తులకు శిలలు కూడా స్నేహితులే, వృక్షములు కూడా బంధువులే, జంతువులు కూడా స్వజనులే. వారు సర్వజీవులందును సమదృష్టి కలిగి ఉంటారు. ఇక వారి సర్వమానవ సమదర్శనం గురించి వేరే చెప్పేదేమున్నది. ఇంకా అనేక మంది జనులు సమావేశమై రణఘోన ధ్వనులు చేస్తున్న ప్రదేశం వారికి ప్రశాంత శూన్య ప్రదేశంగా ఉంటుంది. ఆపదలు కూడా వారికి సంపదలుగానే కనిపిస్తాయి. దుఃఖం కూడా మహాసుఖంగానే ఉంటుంది. అనేక వ్యవహారముల మధ్య ప్రాప్తించే ఆ సమాధి వారికి సమాధితో సమానంగానే ఉంటుంది. వారు వ్యవహారములలో మౌనం దర్శించగలరు. అనేక కర్మలు నిర్వర్తిస్తూ అకర్మిష్ఠులై ఉండగలుగుతున్నారు. వారికి జాగ్రత్త కూడా సుషుప్తితో సమానంగానే అనిపిస్తుంది. సుషుప్తితో పోల్చతగిన నిర్వికల్ప స్వరూపముకు ఆత్మను సదా ఆశ్రయించి ఆస్వాదిస్తూ ఉంటారు కదా. వారు జీవించి ఉన్నప్పటికీ శరీర భావరహితులై మృతుని మాదిరిగానే ఉంటారు. ఈ శరీరం నేను కాదు, నాది కాదు. ఈ శరీరం నాకు సంబంధించినది కాదు, నేను దేహంకు సంబంధించిన వాడను కాను అని గ్రహించి అట్టి అనుభవంతో ఉంటారు. అన్ని ఆచారంలో ఆచరిస్తూ కూడా ఏదీ నిర్వర్తించని వారుగా ఉంటారు. ఇవన్నీ దేహ మనోబుద్ధి సంబంధిత ధర్మములు మాత్రమే. ఆత్మస్వరూపుడనగు నా ధర్మములు కావు అని అవగాహన కలిగి ఉంటారు. విషయముల పట్ల విషయ దృష్టి కాకుండా ఆత్మ సంబంధమైన దృష్టి కలిగి ఉంటారు. వారికి బంధువుల పట్ల బంధుబుద్ధిచే కాక ఆత్మబుద్ధిచే వాత్సల్యం ఉప్పొంగుతూ ఉంటుంది. వారిది అలౌకిక బుద్ధి కాబట్టి వారు స్నేహరహితులు కూడా. వారికి మూడవ వస్తువే కనిపించదు కాబట్టి నిర్దయులు. కానీ తదితర శరీరంలో తమ శరీరం వలె సుఖదుఖాలను వీక్షిస్తూ ఉంటారు కాబట్టి అత్యంత దయామయులు కూడా. వారి ఆచరణ సర్వులు సంతోషించేటట్లుగా ఉంటుంది. కానీ లౌకిక ఆచారాల దృష్ట్యా చూస్తే సర్వ ఆచారాలు బహిష్కరించారా అని అనిపిస్తుంది కూడా. వారికి శోకం, భయం, ఆయాసం, ఆశ అనేవి కలగటానికి ఎక్కడ తగిన కారణం ఏది అగుపించదు. కానీ అజ్ఞానుల దుఃఖం చూసినప్పుడు ఇది తొలగేది ఎట్లా అనున్నది వారికి దుఃఖ కారణం అవుతుంది. వారికి ఈ లోకం చూస్తే భీతి ఉండదు. ఈ లోకానికి వారి వలన భీతి కలగదు. వారు ఈ ప్రాపంచిక విశేషముల పట్ల రసికుల వలె అగుచున్నప్పటికీ అంతరంగమున పరమ వైరాగ్యం పొంది ఉంటారు. జీవన్ముక్తుడు ప్రాప్తించిన దాని గురించి సంతోషించడు. అది కాలంచే వచ్చిపోయేదేనని బాగా తెలుసు. ప్రాప్తించని వాటి గురించి అరులు చాచడు. వాటిలోని దోషమోహములు ఉండకుండా పోవని గమనించే ఉంటాడు. సర్వదా ప్రాప్తించే ఉన్న ఆత్మకు వేరుగా ఉండవలసినది, పొందవలసినది అతనికి క్రొత్తగా ఏమీ ఉండదు. హర్షము, విషాదము కలిగించగలిగే ఆయా వస్తువులు, సంఘటనలు వచ్చిపోతున్నప్పుడు అతడు హర్ష విషాదములు పొందడు. దుఃఖితులతో దుఃఖప్రసంగము, సుఖితులతో సుఖప్రసంగం చేస్తున్నప్పటికీ అతని హృదయం సర్వ అవస్థలను సమంగా దర్శిస్తూనే అతీతమై, అస్పృశ్యమై, ప్రశాంతమై ఉంటుంది. అతనికి పుణ్యకర్మలు తప్ప మరింకే కర్మలు రుచించవు. శాస్త్ర నిషిద్ధ కర్మలు కానీ, పరులను వేధించే కర్మలు కానీ నిర్వర్తించకపోవటం అతనికి స్వభావ సిద్ధమై ఉంటుంది. అతనికి దేని పట్ల కూడా ఆసక్తి కానీ విరక్తి కానీ ఉండదు. ధనాదుల కొరకై యాచించడు. అతని యాచన ఇతరుల క్షేమం కొరకు మాత్రమే. రాగం కలిగి కనిపిస్తూనే వీతరాగుడై ఉంటాడు. లోక వ్యవహారం కొరకై దుఃఖ సంఘటనల పట్ల దుఃఖము, సుఖ సంఘటనల పట్ల సుఖము ప్రదర్శిస్తూ కూడా ఆయా దుఃఖాదులచే తాను స్పృశించబడకై ఉంటాడు. ఈ సంసార నాట్య మండలిలో నటుని వలె నవరసములచే స్పృశించబడకయే నవరసములు ప్రదర్శిస్తూ ఉంటాడు. అతనికి తన యొక్క తదితరుల యొక్క ధనాదులందు కానీ, దారపుత్రాదులందు కానీ
ఇవి క్షణికములే కదా అని గ్రహించి ఉండుటచే వాటి పట్ల స్నేహము ఆసక్తి లేకయే సందర్భోచితంగా విధులు మాత్రం నిర్వర్తిస్తూ ఉంటాడు. అంతరాంతరములలో స్నేహబంధం లేనప్పటికీ ప్రపంచం పట్ల ఘనీభూతమైన స్నేహంచే ఆర్ద్రత, వాత్సల్యము, ప్రేమ మొదలైన వృత్తులను స్వభావ సిద్ధంగా ప్రదర్శించుచు యథాతథంగా ఉంటాడు. మూఢులగు జనులు ఈ దేహమే నేను అని తలచుచు అట్టి దేహాత్మ బుద్ధిచే కామము తాపము పొందుతూ వాటిని శాంతింపజేయటానికి అత్యాశతో అనేక విషయ పరంపరలందు లీనమై కాలయాపన చేస్తున్నారు. విషయములను పొందుచున్నప్పుడు కూడా ఏదో పైపై స్పృశించుచున్నారే గాని వారు పూర్ణానుభవులు అగుటలేదు సుమ. అనాసక్తి చేతనే విషయానుభవం వాస్తవానికి సాధ్యం. ఆసక్తి ఉన్న చోట విశ్రాంతి ఎక్కడిది? శ్రీరాముడు: స్వామి, జ్ఞాని రాగాలను ప్రకటిస్తాడు గాని కలిగి ఉండడని మీరు చెప్పే గుర్తులు తప్పక అనుసరణీయములే. అయితే అజ్ఞాని కూడా దంభముగా మీరు చెప్పిన విశేషములు ప్రదర్శిస్తూ ఉండవచ్చు కదా. ఎవరు జ్ఞానియో ఎవరు దంభంతో కూడి ఆయా గుణములు ప్రదర్శిస్తూ వాస్తవానికి అజ్ఞానియో మేము వారిని గుర్తించటం ఎట్లా? ఈ లోకంలో కొందరు గుర్రంల వలె బ్రహ్మచర్యం ఆచరిస్తూ కపట హృదయులై జ్ఞానుల వలె నటించేవారు ఉంటారేమో కదా. ఖ్యాతి కొరకై ఉత్తమ గుణములు దాంభికంగా ప్రదర్శించేవారు ఉండవచ్చాయే. మరి మేము జ్ఞానిని గుర్తించటం, ఆశ్రయించటం ఎట్లాగో చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి: సత్యమో అసత్యమో పైన చెప్పిన లక్షణాలతో కూడిన వ్యక్తిత్వం శ్రేష్టమైనది అని అవి ఎవరికి వారే అలవరుచుకునే ప్రయత్నంలో ఉండటం ఉచితం కదా. వేదవేత్తలకు తత్వజ్ఞులకు అట్టి లక్షణాలు స్వభావ సిద్ధంగానే ఒనగూడుతూ ఉంటాయి. వారికి దంభము హఠములతో ప్రదర్శించవలసిన పని లేదు. అయితే రామచంద్ర, ప్రపంచంలో మరెవరిలోనూ వాటిని వెతకటం అటుంచి ముందుగా ఎవరికి వారే అవి తమ కొరకై తాము అభ్యసించటం ముఖ్యమని గ్రహించాలి సుమ. ఇక జ్ఞానుల గురించి చెప్తాను విను. జ్ఞానికి దేని పట్ల రాగము కానీ ద్వేషము కానీ ఉండదు. వారికి ఆయా క్రియ ఫలములందు ఆసక్తి ఉండదు. కానీ వారి విధి నిర్వహణలో రాగం లోపించదు. వారికి ఈ అజ్ఞానుల ఆశ, నిరాశ, దురాశలు హాస్యపూరితంగా ఉన్నప్పటికీ మరొక వైపు వారి దీనస్థితుల పట్ల కరుణ కలిగి ఉంటారు. వారి దృశ్యమంతా చిత్తము అనే అద్దంలో ప్రతిబింబించే దృశ్యంలాగాను, రాత్రి కలలో చేతులతో స్పృశించిన బంగారు పాత్రలు లాగాను అసత్తుగా వీక్షిస్తూ ఉంటారు. జంతువులు దూరంగా ఉన్న చందనపు వృక్షాన్ని గుర్తిస్తాయా? లేదు కదా. అట్లాగే జ్ఞానుల అంతఃకరణంలోని శీతలత్వాన్ని అజ్ఞాని గుర్తించలేడు. పాము అడుగుజాడలు పామే గుర్తిస్తుంది చూచావా. అట్లాగే జ్ఞేయమును ఎరిగినట్టి పవిత్ర హృదయాల జ్ఞానులు మాత్రమే జ్ఞానులను గుర్తించగలుగుతారు. ఎందుకంటే సర్వోత్తములకు జ్ఞానులు తమ ఉత్తమ గుణములను దాచి ఉంచుతారు తప్పితే ప్రచారం చేసుకోరు. గ్రామాలనే కొనగలిగే చింతామణి కలవాడు దానిని రహదారిలో అందరి ముందు ప్రదర్శిస్తాడు. ఇది కూడా అట్టిదే. తత్వజ్ఞులు తమ ఉత్తమ గుణములను, తమ యందలి గుణదోషములను తొలగించుకోవటానికి ఉద్దేశిస్తారు గాని 10 మంది చెప్పుకోవటానికి కాదు. ఎందుకంటే ఆత్మజ్ఞుల ఖ్యాతిపై రాగం ఉండదు. వారు వాసన శూన్యులై ద్వైతవర్జితులై ఉంటారు కదా. జ్ఞానులకు మహాత్ములకు ఏకాంతం సుఖంగా ఉంటుంది. ప్రతిష్ట, పూజాదుల పట్ల అభావనయే ఉంటుంది. ఇవన్నీ నా అధ్యాత్మ యానంలో ప్రతిష్టంభనకు దారితీయవచ్చునేమో కదా అనే శంకయే వారికి ఉంటుంది. దారిద్ర్యం తదితరుల వలన కలిగే అవమానం మొదలైన వారికి సుఖకరాలుగా తోస్తాయి. ఎందుకంటే ఆత్మానుభవ సుఖానికి పూజా గౌరవాలు విక్షేపం కలుగజేసేవిగాను, దారిద్ర్య అవమానాదులు ఆత్మానుభవ సుఖానికి దోహదం చేసేవిగాను ఉంటాయి కదా. ఇక ఆత్మజ్ఞుడు తన ఆత్మానుభవ సుఖం ఎట్టిదో అది ఇతరులకు చూపగలిగేది కాదు. అది ఇట్టిది అని అతడు నిర్వచించలేడు. అతడు ఈ ప్రాపంచిక విషయంలో ఆశకు దుఃఖానికి అర్హమైనవి కావు అని మాత్రం తదితర జనులకు గుర్తు చేయగలడు. నా ఈ గుణములు జనులు ఎరుగెదరు గాక, నేను పూజింపబడెదను గాక అనే ఇట్టి భావం అహంకారులే కలిగి ఉంటారు. ముక్త చిత్తులకు ఇతరుల పూజ ప్రశంసలతో పని లేదు. ఓ రామచంద్ర, ఈ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విద్యలు ప్రదర్శించి పూజింపబడాలని, జనులను ఆకర్షించాలని తమ అజ్ఞానం చేత ప్రయత్నించేవారు కొందరు ఉంటారు. అయితే మంత్రము, ఔషధము మొదలైన వాటి బలం చేత ఆకాశగమనము, సుదూర దర్శనం మొదలైన విద్యలు అజ్ఞానులకైనా సిద్ధించవచ్చు. ఎవడు దేని కొరకై క్లేశాదులను సహించి ప్రయత్నిస్తాడు అతడు ఆయా విశేషాలు కాలక్రమంగా తప్పక పొందుతాడు. అట్టి విశేషాలు జ్ఞానికైనా అజ్ఞానికైనా సిద్ధిస్తాయి. కాబట్టి అట్టి భౌతిక విద్యలను చూచి ఒకడు జ్ఞాని అని గాని అజ్ఞాని అని గాని మనం నిర్ణయించలేం. గంధపు చెక్కలో చందనం సుగంధం అంతర్గతంగా ఉన్నట్లే సర్వుల హృదయాలలో వారు నిర్వర్తించి ఉన్న విహిత నిషిద్ధ కర్మఫలములు ఉండనే ఉంటాయి. అవి ఆయా కాలానుగతంగా ఆవిర్భవించి ఆ కర్తను ఆశ్రయిస్తాయి. కర్మల గతి అట్టిది. లోకంలో ధనాదుల వంటివే సిద్ధులు కూడా. ఎవనికైతే దృశ్య రూపాలే అయినట్టి సిద్ధులు మొదలుగా గల
ఆయా వస్తు వ్యవహారముల పట్ల ఇవి నేను కూడా పొందాలి అనే ఆకాంక్ష, ఆవేశం, అభినివేశం పెంపొందుచున్నదో అది సంసార రూపమే సుమ. ఈ ఆకాశ గమనాది సిద్ధి సమూహమంతా కేవలం మనస్సును భ్రమింపజేసేవి అల్ప విషయములు మాత్రమే. అవి ఎరిగి ఎవడు చిదాకాశమునందే లక్ష్యశుద్ధి కలిగి ఉంటాడో అట్టి వాసనారహితుడగు తత్వజ్ఞునకు వాటి పట్ల అభినివేశము గాని దంభము గాని ఎందుకుంటుంది? ఆత్మజ్ఞానం సంతరించుకున్న మహనీయునికి ఈ ప్రపంచంలో వేనినైనా కలిగి ఉండటం చేత గాని, కలిగి ఉండకపోవటం చేత గాని, కర్మలు నిర్వర్తించడం చేత గాని, నిర్వర్తించకపోవటం చేత గాని కొత్తగా ప్రాప్తించవలసిన ఏ ప్రయోజనం కనబడదు. తదితరులైన సర్వుల పట్ల అతడు ఏదైనా ఆశించి నిర్వర్తించవలసినదేది అగుపించదు. ఎందుకంటే ఉదార మనోవృత్త చిత్తుడగు ఆ మహనీయుని ప్రలోభపరచగలిగే వస్తువులు గాని, స్థితిగతులు గాని ఈ భూలోకంలో స్వర్గ పాతాళాది లోకాలలో ఏదీ ఉండజాలదు. ఎవనికైతే ఈ దృశ్య జగత్తంతా ఆత్మానుభూతి ముందు తృణప్రాయంగా అనిపిస్తుందో, ఎవని యందు రజోగుణం కించిత్ చోటు లేకుండా లేదో అట్టి ధీరుడగు జ్ఞానికి ఆత్మకు అన్యంగా ఏది కనిపిస్తోంది? అయినా కూడా అతడు లోకం యొక్క సానుకూల్యతను దృష్టి అందించుకొని ఆయా జగద్వ్యవహారములను పరిపూర్ణ చిత్తంతో ప్రేమాస్పదంగా నిర్వర్తిస్తూ శిష్టాచారై ఉంటాడు. అతని అంతఃకరణము సర్వదా ప్రశాంతంగా ఉంటుంది. అతడు తదితర ధర్మానుకూలంగాని జగద్విషయాల పట్ల మౌనం వహించిన వాడై ఉంటాడు. తదితర సర్వజీవులకు తన ప్రేమ సామ్రాజ్యంలో స్థానం ప్రసాదించిన వాడై, గంభీరములైన ఉత్తమములైన ఆశయాలు కలవాడై తనకు ప్రాప్తించిన ఆయుష్ను ఈ భూతలంపై గడిపివేస్తూ ఉంటాడు. అమృతంతో నిండిన సరస్సు వలె తన యందు అనిర్వచనీయము ఈ ప్రపంచమునకు అతీతము ఆనందమును ధరించి ఉంటాడు. వాళ్ళు అట్టివారు, వీరు మంచివారు కాదు, వీళ్ళని నమ్మొద్దు, వారితో మాట్లాడకూడదు, ఇటువంటి వాక్యాలు అల్పజ్ఞుల ముందర నాట్యం చేస్తాయేమో గాని ఆత్మజ్ఞుల ముందట ఎటువంటి వాక్యంలో ఊసు కూడా ఉండజాలదు. అతడు ఎక్కడుంటే అక్కడ అతని సమక్షంలో ఈ పరిసరాలలో అకారణ ఆనందం తాండవమాడుతూ ఉంటుంది. అట్టే అజ్ఞానుల సంభాషణచే ఈ జనుల మనస్సు బుద్ధి ఎట్లా విప్పారుతుందో అట్లా విప్పారడం దేవలోకంలోని నందనవనంలో కూడా సాధ్యపడేది కాదు. వివేకి అయినవాడు తత్వవేత్తల ఆశయములలోని సారం గ్రహించి తన జీవితంలో సార్థకం చేసుకుంటాడే గాని వారి భావ అభిప్రాయాలను ఎగతాళి చేసి సంసారాగ్నులకు తనను తాను ఆహుతి చేసుకోడు. అట్టి ఆత్మజ్ఞులకు మహనీయుల వాక్యములు విన్నప్పుడు మాత్రమే తదితరులకు ఈ సంసారం అపారమైనది, ఈ ప్రపంచం భ్రాంతిపూర్వకం, అసన్మయము అనే విషయాలు తెలియవస్తాయి. వారి వాక్యములు విన్న వివేకి తప్పక క్రమక్రమంగా తన ప్రాపంచిక కోరికలను సన్నగిల్లజేసి శాశ్వతానంద వైపుగా మరలే ప్రయత్నమును తన ఈ మనస్సుకు నేర్పుచున్నాడు. అవివేకి సంసార సారం ఏమిటో తెలియక ఆ వాక్యములు విననైనా వినకుండా తాను సంసారం అనే నూతి అడుగు భాగం వైపుగా త్రోసుకొని పోవుచున్నాడు సుమ. ఇంకా విను. చలి, ఉక్క ఇటువంటి శారీరక బాధలు పొందుచున్నప్పుడు జ్ఞాని వాటిని ఎవరిదో దేహంలో ఇవన్నీ ఏర్పడుచున్నాయి అన్నట్లుగా ఉంటాడు. ఎందుకంటే అతని దృష్టిలో ఈ దేహం తాను గాని తనది గాని కాదు. పూలత ఇతరుల కొరకై పుష్ప ఫలాదులను ధరిస్తుంది చూచావా? అట్లాగే జ్ఞాని సర్వక్రియలు తదితరుల సంతోష సానుకూల్యతల కొరకై సర్వతా ఉద్దేశిస్తూ ఉంటాడు. తాను ఏదో పొందటం తనకు ముఖ్యం కాదని, తదితర జీవుల సుఖ శాంతి ఆనందాలే తనకు కలిగే సంపద అని అతడు జ్ఞానదృష్టిచే నిర్దిష్టమైన అవగాహన కలిగి ఉంటాడు. ఆయా యథాప్రాప్తములైన లోక సామాన్యమైన ఆయా పనులను నిర్వర్తిస్తూనే మరొక వైపు ఈ చరచర సర్వభూత జాలంను అధిగమించిన స్థానంలో వెళ్ళి విరిసే ఉంటాడు. ప్రజ్ఞ అనే మేడను ఎక్కి సర్వలోక వ్యవహారంలోని వీధిలో ప్రయాణించే వాహనములను చూచున్నట్లు ఉంటూ కూడా తదితర జనుల కష్టాలు చూచి దుఃఖసహితుడైనట్లు కనిపిస్తాడు. ఎత్తైన కొండ ఎక్కి క్రింద జన సమూహములను చూస్తున్న విధంగా ఇక్కడి సర్వ సంబంధ బాంధవ్యములను సందర్శిస్తూ ఉంటాడు. అతడు ఇతఃపూర్వం భ్రమ అనే సముద్రంలో కామక్రోధములు అనే తరంగములలో పయనించి ఉండవచ్చుగాక. ఆత్మజ్ఞాని అగుచుండగా తీరంను పొందిన తరంగం వలె ప్రశాంత మనస్కుడై ఉంటాడు. పూర్ణచంద్ర కిరణములను బోలిన ప్రేమమయ వాక్కులతో ఈ జగత్తులో సంచరిస్తూ ఉంటాడు. అందరినీ ఆత్మస్వరూపాలుగా ఎరిగినవాడి పరమ విశ్రాంతిని అనుభవిస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను తన యొక్క పూర్వకాలికమైన సంసార పరిస్థితులను, వృత్తులను జ్ఞాపకం చేసుకొని తన ఇతఃపూర్వపు అజ్ఞానం చూచి తానే నవ్వుకుంటూ ఉంటాడు. అట్లాగే తదితర అజ్ఞాన జీవుల అల్ప విషయముల కొరకై
భ్రమ, ఆవేశము, రాగం కలిగి ఉండటం చూచి అయ్యో వీరు తెలియక ఇట్లు ఖేదం చెందుచున్నారే అనే కరుణను, విశాల అల్పత్వము, పరిమితత్వమును, దోషత్వమును వీళ్ళు గమనించటం లేదు కదా అనే హాస్యమును ఒక సమయంలో కలిగి ఉంటాడు. ఆహా, ఇంతకాలం అడవిలో దారి తప్పిన గుడ్డివానిలా ఈ సంసారంలో ఎలా చరించాను? నన్ను ఈ తుచ్చ అల్ప విషయాలు ఎందుకు ఆకర్షించాయి? ఈ భోగ మోహ క్రోధాలలో ఎట్లా సంచరించాను? పోనీలే, ఇప్పటికైనా నాకు ఆత్మదృష్టి అలవడి జగత్తంతా ఆత్మస్వరూపంగా తెలియవస్తోంది అని జ్ఞాని విస్మయ, ఆశ్చర్య, వర్తమాన ఆనందాలతో చమత్కారంగా నవ్వుకుంటూ ఉంటాడు. ఏ ఏ ధనాదులు, గొప్ప విషయాలను ఇంతకాలం నేను భ్రమించాను అవన్నీ తృణప్రాయములని, అల్పకాలికములని, ఆత్మజ్ఞానం ముందర సూర్యుని ముందటి దివిట వంటివని ఇప్పటికి గమనించాను కదా అని లోలో పరమానంద భరితుడై ఉంటాడు. కానీ తనకి గర్వం ఏమాత్రం ఉండదు. తనతో సహా సర్వ చరాచర జగత్తు ఆత్మస్వరూపమని దర్శిస్తూ ఉండగా ఇక గర్వం యొక్క ఊసి ఎక్కడిది? తన ఆత్మస్వరూపం సర్వదా తనదే అయి ఉండగా ఇప్పుడు క్రొత్తగా గర్వించవలసినదేముంటుంది? ఇంతకాలం ఏమర్చినందుకు కించిత్ సిగ్గుపడవలసింది పోయి. ఓ రామచంద్ర, ఇక జ్ఞానులు ఎక్కడెక్కడ ఉంటారు అని నీ ప్రశ్నకు వద్దాం. జ్ఞాని ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉండడు అని నిర్ధారించడం ఏమాత్రం కుదిరే విషయం కాదు. మంచివాడు ఈ గ్రామంలో ఉంటాడు, ఆ జాతిలో ఉండడు అని ఎవరైనా సిద్ధాంతీకరించగలరా? జాతి, వస్త్రధారణల వంటి విషయాలు మంచితనంను నిర్వచించలేవు కదా. జ్ఞానం కూడా అట్టిదే. అయితే ఈ జగత్తులో జ్ఞానులు తప్పక ఉన్నారు. అట్టి ఆత్మస్థితి అనుభవించే జ్ఞానులలో ఒకడు పర్వత గుహలలో ఉండవచ్చు, ఒకడు పుణ్యస్థల పుణ్యాశ్రమాలలో నివసించవచ్చు, ఇంకొకడు గృహస్థాశ్రమంలో తారసపడవచ్చు, మరొకడు సంచారం సలుపుతూనో భిక్షాటనం చేస్తూనో ఉండవచ్చు, లేక ఏకాంతవాసుడుగాను తాపసిగాను ఉపన్యసిస్తూనో, మౌనం దాల్చి వ్యవహార పారాయణుడుగాను, ధ్యాన పరాయణుడుగాను, విఖ్యాత పండితుడుగాను, రక్షకుడిగాను, వేదాంగాలు ఎరిగి పఠించువాడుగాను, శృతి స్మృతులను శ్రవణం చేస్తూను, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులలో ఒకడుగాను, కళా పోషకుడుగాను, పామర రూపంతోనూ రాజఠీవితోనూ ఆచారాలను శ్రద్ధగా అనుసరిస్తూనూ ఆచారాలన్నింటినీ విడిచివచ్చిన వాడుగాను, వేదవేత్తలలో అగ్రగణ్యుడుగాను, ఒక పిచ్చివాడు లాగాను, సన్యాసిగాను, మరింకే రూపంగాను ఉండవచ్చు. కాబట్టి జ్ఞాని ఇక్కడ ఇట్లా ఈ రీతిగా మాత్రమే ఉంటాడని మనం ఎవరం చెప్పలేం. ఆత్మ లేక పురుషుడు ఈ శరీరాదులుగా అవటమే లేదు సుమ. అది ఈ మనస్సు, చిత్తము మొదలైనవి కూడా కాదు. ఈ దేహమును, చిత్తమును కదిలించే చేతనా తత్వమే ఆత్మ. అది ఎప్పుడు జన్మించటం లేదు, నశించటం లేదు. అట్టి చైతన్యము దేని చేత ఛేదింపబడదు, దహించబడదు, తడుపబడదు, ఎండించబడదు. అది నిత్యము, సర్వవ్యాపి, స్థాణువు వలె నిశ్చలము, సనాతనము. అట్టి సర్వమును కదిలించే చైతన్యమే ఈ జీవుని వాస్తవ రూపము. అట్టి చైతన్య పురుషుని ఎరిగిన జ్ఞాని పురుషోత్తముడు అవుతాడు. అట్టి జ్ఞాని ఎప్పుడెక్కడ ఎట్లు ఉంటాడో అట్లే ఉండుగాక. ఈ వర్ణాశ్రమ ధర్మాలు, స్థానాలు, నియమములు అతనికి కలిగించే ప్రయోజన నిష్ప్రయోజనములు ఏమున్నాయి? అతడు సర్వ ప్రయోజన నిష్ప్రయోజనములకు అతీతుడై ఉంటున్నాడు. ఓ రామచంద్ర, నిర్మలాత్ముడు జ్ఞాని పాతాళంలో ప్రవేశించవచ్చుగాక, ఆకాశంలో ఎగురుచుండవచ్చుగాక, దిక్కులలో పరిభ్రమిస్తూ ఉండవచ్చుగాక, ఎక్కడో లోకాలోక పర్వతాలలో చూర్ణమాగుచుండవచ్చుగాక, దేహము కలిగి ఉండవచ్చు, ఇప్పుడే దేహం పోతూ ఉండవచ్చుగాక, దేహరహితుడై ఉండవచ్చుగాక. ఆ చిన్మాత్రుని స్వరూపము నశించదు, మార్పు చెందదు, సర్వదా యథాతథంగానే ఉంటుంది. అతడు సర్వదా సర్వస్థితిగతులలోనూ నిరతిశయమగు చిన్మయ ఆనంద శివపదం అధిరోహించి ఉంటాడు. తన యథాతథ స్వస్వరూపమును సందర్శిస్తూ తెంపు లేకుండా ఆనందభరితుడై ఉంటున్నాడు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి జ్ఞాని లక్షణములు అనే అంశాన్ని వివరించారు. మనకి ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నటువంటి జ్ఞానులు ఈ రకంగానే ఉంటారు, ఇలానే ఉంటారు, ఇక్కడ ఉంటారు అని చెప్పడానికి లేదు. వారు ఏ రకంగా ఉండవచ్చు, వారిని గుర్తించి వారిని ఆశ్రయించడం అనేది ఎంతో ముఖ్యము అని చెప్పేసి మనకి ఇక్కడ వశిష్ఠ మహర్షుల వారు చెప్పడం అనేది చూసాము. ఇక తర్వాతి అంశం 2, చైతన్యం యొక్క నిత్యత్వము, ఏకత్వము, స్వాతంత్రము. శ్రీరాముడు: మహర్షి, ఒకడు ఏది తెలుసుకొని తర్వాత జ్ఞాని అవుచున్నాడు? శ్రీ వశిష్ఠ మహర్షి: శాంతము, అఖండము, నిత్యము, ఏకము, సర్వము, నిత్య నిర్మలము, అప్రమేయమగు నిజ చైతన్య స్వరూపమును ఎరిగినప్పుడే ఈ జీవుడు జ్ఞాని అవుచున్నాడు. ఆ నిజ చైతన్యముని చిన్మాత్ర పురుషుడని కూడా అంటున్నారు. ఓయి జీవుడా, నీ వాస్తవ స్వరూపం ఎట్టిదో గ్రహించు. సంసార సాగరం దాటివేయటానికి, అజ్ఞానం తొలగటానికి అదొక్కటే మార్గము, ఉపాయము, ఆత్యాంతికము కూడా.
నీవు చిన్మాత్ర పురుషుడవే కానీ ఈ దేహాదులు కానే కాదు సుమ. చిన్మాత్ర పురుషుడు. శ్రీరాముడు. అట్టి చిన్మాత్ర పురుషుడు అని చెప్పబడే ఈ జీవుని నిజ చైతన్య స్వరూపం ఎప్పుడు ఎందులోంచి ఉదయించింది? అట్టి ఉత్పత్తి స్థానం గుర్తించటం గమనించటం ఎట్లా? శ్రీ వశిష్ఠ మహర్షి. రామచంద్ర, సర్వజీవులు ఈ జాగ్రత్తలో ఈ జగత్తును అనుభవిస్తున్నారు కదా. సర్వ ఆశలు, భోగాలు, మమత్వాలు అనగా నావి నీవి అని భావోద్రేకాలు, నిరాశలు మొదలైన అనేక భావాలు అనుభవిస్తున్న ఈ జాగ్రత్త అనేది జీవుని యొక్క త్రివిధావస్థలలో ఒకటి మాత్రమే. ఇక ఈతని రెండవ అవస్థ స్వప్నము. ఈతడు ఈ దేహము పాంచభౌతిక ప్రపంచంలో ఉండి ఉండగానే దీనిని నిరసించి కేవలం మనస్సుతో జగత్ కల్పనను మనస్సులోనే నిర్వర్తించుకొని అనుభవం పొందుచున్నాడు. జాగ్రత్త సమయంలో స్వప్నం లేనిదే అవాస్తవమైనది, కల్పితం మాత్రం అవుతున్నది. ఆయా సమయాలలో మాత్రం ఈ యొక్క జాగ్రత్త ఆ యొక్క స్వప్నము కూడా సత్యం అను ఉద్దేశము, భావన, అనుభవాలతో కూడి జీవునిచే పొందబడుతోంది. ఆపై మూడవ అవస్థ సుషుప్తి. అందులో భావం కానీ అభావం కానీ ఉండటం లేదు. ఈ జీవుడు ఊహ లేక భావన కట్టిపెట్టి తన ఒకానొక మౌన స్థితిని తానే పొందుచు కాలము, స్థానము, ఆలోచనాదులకు అతీతమైన స్థితిని అనుభవించుచున్నాడు. ఒకే జీవునికి ఈ 3 అవస్థలు కలుగుచున్నాయి కదా. అనగా ఈ జీవుని ఒకానొక తత్వం ఈ 3 అవస్థలలో ప్రవేశము, నిష్క్రమణం సలుపుతున్నదన్న మాటేగా. అట్టి 3 అవస్థలకు కేవలం సాక్షి అయి ఉంటూ తాను మాత్రం ఆ 3 అవస్థలకు వేరై ఉన్నట్టిది ఈ జీవుని చిన్మాత్ర స్వరూపం. అట్టి చిన్మాత్రము త్రివిధ అవస్థలందు సాక్షిగానే కాకుండా కేవలం ప్రకాశమాత్రము అనగా ఆయా విషయాలను ప్రకాశింపజేయుచు తాను మాత్రం స్వయం ప్రకాశకము. అది అనాది అనంతము జన్మ మృత్యు రహితము అయి ఉన్నది. అట్టి చిన్మాత్ర స్వరూపమే ఈ పురుషుడు. కాబట్టి ఈ పురుషుడు నాశరహితుడు. చిన్మాత్రమే నశిస్తే ఇక అది ఎట్లా ఉత్పన్నమవుతుంది? సాక్షియే లేకపోతే ఉత్పత్తి లేదా సృష్టి ఎక్కడి నుండి వస్తుంది? శ్రీరాముడు. అట్టి స్వస్వరూప త్రివిధావస్థల సాక్షి చైతన్యమును ఉద్దీపించే మరొక చైతన్యం ఇది. శ్రీ వశిష్ఠ మహర్షి. అట్టి నిజరూప చైతన్యము స్వయం ప్రకాశకం అని చెప్పుకున్నాం కదా. దానిని ప్రకాశింపజేసే మరొక చైతన్యం ఏది? ఎవరికి ఎక్కడ సంభవింపజాలదు సుమ. ఎందుకంటావా? ఆ చిన్మాత్ర చైతన్యం అగ్ని, దీపం వంటిది కాదు. మరొకరు వెలిగించటానికి అట్టి చైతన్యం అనుభవం మాత్రం అయి ఉన్నది కాదు. ఆ చిన్మాత్ర చైతన్యం అగ్ని, దీపం వంటిది కాదు మరొకరు వెలిగించటానికి. అట్టి చైతన్యం అనుభవం మాత్రం అయి ఉన్నది. అది భూత, వర్తమాన, భవిష్యత్తులను ప్రకాశింపజేసే ఆ 3 సమయములందును తాను యథాతథంగా స్వయం ప్రకాశమానమై ఉన్నదని గ్రహించు. సర్వ అంశాల పట్ల, అనుభవముల పట్ల సమానత్వంచే వర్తించే ఆ స్వస్వరూప చైతన్యమునకు భిన్నమైనదేది ఎక్కడా లేనే లేదని గ్రహించు. ఇక ఆ చైతన్యమునకు ఈ జీవుడు, ఆ జీవుడు అనే జీవ భేదం లేదు. ఏకైక చిన్మాత్ర చైతన్యమే సర్వజీవులలోనూ సర్వజీవులుగాను ఉన్నది. అనగా ఒక జీవుని నిజ చైతన్యమే మరొక జీవుని నిజ చైతన్యంగా కూడా అయి ఉన్నది. ఒకనికి మంచు చల్లగాను, అగ్ని ఉష్ణంగాను, పాలు తీయగాను అనిపించినట్లే మరొకరికి కూడా అనిపించటం జరుగుతోంది కదా. చైతన్యం అందరిలోనూ ఒకటే అని అట్లే సూక్ష్మ దృష్టితో గ్రహించు. చైతన్యమునకు రూపం లేకపోయినప్పటికీ ఈ కనబడే రూపాలన్నీ ఆ చిత్ చైతన్యమే కనుక సర్వదా త్రివిధావస్థలందే కాక సర్వజీవులందు సాక్షి అవు చైతన్యమే తానై ఉండగా ఇక ఈ జీవుడు దుఃఖం పొందవలసిన పని ఏమున్నదో నాకు చెప్పు. శ్రీరామ్. మహాత్మ, కానీ ఈ జీవుడు ఎందుకో ఈ దేహమే నేను, ఇది నశించిందా నేను నశిస్తాను అని మృత్యువును తలుచుకున్నప్పుడల్లా దుఃఖితుడవుచున్నాడు. శరీరం నశిస్తే జగత్తు కోల్పోబడుతోంది అని భ్రమిస్తున్నాడు. శ్రీ వశిష్ఠ మహర్షి. ఈ శరీరం నశించినప్పుడు ఒకవేళ తన చిన్మాత్ర దేహం నశిస్తుంది అనుకుంటే అప్పుడు మరణం సంసార క్షయమే కాబట్టి ఇక హర్షించవలసిన చోట అతడు దుఃఖించవలసిన పనేమున్నది? అది అలా ఉంచి ఒక భవనం కూలినంత మాత్రం చేత అక్కడి ఆకాశం నశిస్తుందా? లేదు. అలాగే దేహం నశించిన దేహి చైతన్యం నశించేది కాదు. ఇందుకు దృష్టాంతం అంటావా? తమ బంధువు నశించినప్పుడు కొందరు ఆ బంధువు యొక్క పిశాచ రూపం గాంచుచున్నారు కదా. మరికొందరు సోది మంత్రద్రష్టల సహాయంతో ఆ బంధువులు మరణించిన వానితో సంభాషణ మొదలైనవి నిర్వర్తిస్తున్నారు కదా. ఉదాహరణగా శ్రీరాముడు. మహనీయ శరీరం ఉన్నంత వరకు చైతన్యం ఉంటుంది. శరీరం నశిస్తే చైతన్యం నశిస్తుంది అనేది లోకంలోని ఒక అభిప్రాయం కొందరు కలిగి ఉంటున్నారు కదా. శ్రీ వశిష్ఠ మహర్షి. శరీరం ఉన్నంత వరకు చైతన్యం ఉంటుంది అనేది వాస్తవమైతే శవం కదలటం లేదేమి? అక్కడ శరీరం ఉన్నది కదా.
కనుక శరీరం ఉంటే చైతన్యం ఉంటుంది, శరీరం నశిస్తే చైతన్యం కూడా నశిస్తుంది అన్నది యుక్తియుక్తం కాదు. ఎందుకంటే శరీరం కదిలేది, ఇక చైతన్యము కదిలించేది. తాను కదలక సర్వమును కదిలించేదే చైతన్యము అని శబ్దంతో ఉద్దేశింపబడుతోంది సుమ. శ్రీరామ్. స్వామి మరణించిన పిశాచ జీవునితో అతని బంధువులు సంభాషించటం అనేది వారి స్వభావ సంబంధము. వారికి ఆ మరణించిన వాడితో ఉన్న అనుబంధం నుండి అటువంటి సంభాషణ మొదలైనవి భ్రమరూపంగాను జరుగుతూ ఉంటాయి అని కొందరి అభిప్రాయం. శ్రీ వశిష్ఠ మహర్షి. ఓహో, బంధువుతో గల సంబంధమే అట్లు మరణానంతర పిశాచ జీవునితో సంభాషణకు కారణమవుచున్నదన్న వారి అభిప్రాయం. అట్లా అయితే మంత్రద్రష్టలకు మరణించిన బంధువులతోనే సంభాషణ కుదురుతుంది కానీ బ్రతికే ఉన్న దూరదేశంలో ఉన్న బంధువుతో అటువంటి సంభాషణ కుదరటం లేదే. ఓ రామచంద్ర, దేహం నశించినంత మాత్రం చేత దేహి చైతన్యం నశించేది కాదు. చైతన్యం యొక్క భేదం కానీ దాని వినాశనం కానీ సంభవించేవి కావు. వాస్తవానికి ఈ దేహి చైతన్యం నిత్యమైనది, అంతేకాకుండా సర్వాత్మకమైనది కూడా సుమ. అది వస్తుకృతమైన పరిచ్ఛేదంచే నియమింపబడేది కాదు. ఇక ఈ జగత్ ఏమిటంటావా? అచిత్ చైతన్యము దేనిని ఎట్టెట్లు ఏ దేశకాల అనుభూతులుగా నిర్వచించుకుంటూ ఎరుగుచున్నదో అచ్చటచ్చట అయ్యది స్వస్వరూపముని అట్లట్లు దర్శించటం జరుగుతుంది. ఆ దర్శనమే జగత్తు అని పేరుకు గల నామరూప అర్థాదులు సుమ. శ్రీరాముడు. నిర్మలము, శుద్ధము, అప్రమేయము, అఖండము, అనంతమగు స్వస్వరూప సంవిత్తు ఈ జగత్తును పొందవలసిన అవసరమేమున్నది? శ్రీ వశిష్ఠ మహర్షి. చిద్ఘనమగు సంవిత్తు సత్య సంకల్పి అనగా తాను దేనిని సత్యమని భావిస్తుందో అది అట్లే సత్యంగా పొందుతూ ఉంటుంది. అయినా కూడా ఈ జగత్తు అనబడు స్వయం భావిత ప్రాప్తంచే అది సర్వదా అబాధితమే సుమ. అట్టి స్వయం ప్రకాశ సంవిత్తు సృష్టాదియందు ఏ రీతిగా అయితే స్వసంకల్పంచే అగుచున్నదో ఆయా రీతిగానే నేటికి అనుభవం అవుతూ ఉన్నది. ఎందుచేతనంటావా? అది దాని స్వభావమే అయి ఉన్నది. బంగారం నాకు ఏదో ఒక ఆకారం అనేది ఉండటం స్వభావ సిద్ధమే కదా, అట్లాగే ఇది కూడా. ఇక సత్య సంకల్పయుక్తమగు బ్రహ్మ సంవిత్తునందు సృష్టాది యందు ఆ బ్రహ్మ సంవిత్తు కంటే వేరుగా జగత్తు గాని మరొకటి గాని ఉత్పన్నమవటానికి అన్యమైన కారణం ఏది సంభవించజాలదు. బ్రహ్మానికి అన్యంగా సృష్టాదిలో సృష్టి కొరకై ఏ కారణము లేదు. కాబట్టి బ్రహ్మం బ్రహ్మంగానే ఉన్నది. కారణరహిత కార్యం ఎక్కడా ఉండదు కదా. కాబట్టి ఈ సృష్టి బ్రహ్మమే అయి ఉన్నది. ఈ విధంగా అకారణమగు జగత్తు మొదలే ఉత్పన్నం కాలేదు. అనగా బ్రహ్మం అప్పటి సృష్టాదిలో వలనే నేడు ఉన్నది. చిన్నది పెద్దది అగు వికల్పత్వం ఏది సృష్టిలో ఉత్పన్నం కాలేదు. ఉత్పన్నమైనట్లుగా కనిపించేదంతా బ్రహ్మమే. అనగా బ్రహ్మమే అట్లు స్వసంకల్పం యొక్క కల్పనా విశేషంచే రూపనామాదుల కల్పనా విశేషంగా తనకు తానే ఈ విధంగా దర్శిస్తోంది. అట్టి దర్శనమే సంసారము. ఓ రామచంద్ర, ఏదైతే దృశ్యంగా ఎరుగబడుచున్నదో అదంతా కూడా చైతన్యం యొక్క వివర్త రూపమేనయ్యా. అయితే ముత్యపు చిప్పలో వెండి ఉన్నదా? మృగతృష్ణలో జలం ఉన్నదా? లేదు. అయినా ఉన్నట్లే వెండి జలం అజ్ఞాన అపరిశీలనాత్మక దృష్టికి అవుపిస్తాయి కదా. అట్లాగే చైతన్యంలో జగత్తు అనబడినది లేకపోయినప్పటికీ ఉన్నట్లే అజ్ఞాన దృష్టికి అనిపిస్తుంది. పాముగా కనిపించేదంతా త్రాడియే అయినట్లు ఇక్కడ జగత్తుగా కనిపించేదంతా నిర్వికారమగు నిర్మల పరబ్రహ్మమేనయ్యా. ఉత్తమమగు చిదాకాశం యొక్క చమత్కార రూప చాతుర్యమే ఈ దృశ్యం. అట్టి జగత్తు అనబడేది జాగ్రత్త స్వప్నముల బోధకు దృశ్యమానమగుచున్నది. ఇక సుషుప్తి యందు బోధ ఉండదు కాబట్టి ఎరుగబడటం లేదు. ఓ రామచంద్ర, బోధ అబోధ ఈ రెండు కూడా నిరామయమగు చైతన్యం యొక్క రూపాలేనయ్యా. బంగారపు ఆభరణంలో బంగారము ఆభరణమే, ఈ రెండు అభేదమే కదా. అట్లాగే చైతన్యము దృశ్యము ఈ రెండు అభేదమే కదా. మాకు దృశ్యం కనిపిస్తుంది, మీరు లేదంటారేం అనేవరైనా అంటారేమో. ఓ ప్రియమిత్రమా, ఏ దృశ్య వ్యవహారం కనిపిస్తుందో అదంతా కూడా చిత్తత్వం గురించిన అవిచారణ చేతనే అట్లా అనిపిస్తుంది సుమ. మరి అట్టి అవిచారణచే ఏదేది అనుభవానికి వచ్చి కూర్చుంటుందో అదంతా కూడా విచారణచే తప్పక నశించగలదు. ఆపై ఇక్కడ చైతన్యమే తాండవిస్తూ కనిపించగలదు కానీ ఇక దృశ్యం కాదు. కాబట్టి ఓ జనులారా, మీ బుద్ధి ఆత్మజ్ఞాన విచారణ అను దాని యందే తీవ్ర యత్నంచే నియమించబడుగాక. ఇక సర్వ ప్రయత్నములచే గావించబడే విచారణ అనే అభ్యాసం ఇహ పరలోకాలలో సిద్ధిదాయకమగుచున్నది. జై శ్రీరామ్. ఈ విధము యొక్క చైతన్యం యొక్క నిత్యత్వము, ఏకత్వం, స్వాతంత్రం అనే అంశాన్ని గురించి వివరించడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలను మళ్ళీ తెలుసుకుందాం. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.